యార్లగడ్డ గురించి మాట్లాడే అర్హత వంశీకి ఉందా అని టీడీపీ నాయకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. తెలుగుదేశం కార్యకర్తలను మోసం చేసిన వ్యక్తి వంశీ అని ఆరోపించారు. రాబో ఎన్నికల్లో వంశీని గన్నవరం ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గన్నవరం ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతున్నారని, యార్లగడ్డ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిన్న గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యుడు వెంకట్రావు గారిపై అనేక వ్యాఖ్యలు చేశాడు. నేను ఈ శాసనసభ్యుని ఒకటే అడుగుతా ఉన్నాను, వెంకట్రావు ఎప్పుడైనా రమేష్ గారి దగ్గర బాయ్గా కానీ, పరిటాల రవీంద్ర గారి దగ్గర కానీ బాయ్గా పనిచేశాడా? ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. అదేవిధంగా గతంలో నువ్వు ఎప్పుడైనా యార్లగడ్డ వెంకట్రావు గారికి పరిచయమా? కొడాల నాని గారికి వెంకట్రావు గారికి సాన్నిహిత సంబంధాలు ఉన్నా, పార్టీ అనేక ఇబ్బందులు పెట్టినా, వ్యక్తిగతంగా పార్టీకి మీకు అనేక రకాలుగా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ యార్లగడ్డ వెంకట్రావు గారు కాదా అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా కోవిడ్ టైంలో ఈ కోవిడ్ మొత్తాన్ని నువ్వే ఉద్ధరించినట్టుగా 4 ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి కోవిడ్ కష్టకాలంలో ఉద్ధరించారని చెప్తా ఉన్నావు. యార్లగడ్డ వెంకట్రావు గారు గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గర 200 బెడ్స్తో పాటు ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులకి కానీ, గన్నవరం ప్రజలకు కానీ, అనేక మందికి మందులు కానీ అనేక రూపాల్లో ఆదుకున్నటువంటి వ్యక్తి వెంకట్రావు గారు.